నమస్తే అండి. ఎలా ఉన్నారు? మనం డెకరేటివ్ ఐటెమ్స్ కోసం వందలు ఖర్చు పెడుతూ ఉంటాం కదండీ! అలాంటిది ఏం అవసరం లేకుండా మన ఇంట్లో ఉన్న వాటిలతోనే చాలా అందంగా డెకరేటివ్ ఐటెమ్స్ అనేవి తయారు చేసుకోవచ్చండి. నేను ఇంతకుముందు తోరణం లాంటిది చూపించాను కదండీ! పాత బెడ్‌షీట్‌తోని. సో, అప్పుడు అట్ట ముక్క ఒకటి ఉంది కదా! ఆ అట్ట ముక్క కొంచెం మిగిలి ఉంటే దాన్ని కూడా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. 2x2 అండి. అంటే 2x2 మీ ఇష్టం, సైజ్ అయితే మీ ఇష్టం అండి. అంటే మీ ఇంటికి తగినట్టు మీరు కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. షేప్ కూడా అంతేనండి. మీకు నచ్చిన షేప్‌లోని మీ వాల్‌కి సరిపోయేట డిజైన్స్‌తోని మనం కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత మనకి ఈ పాత ఈ జాకెట్ ముక్కలు కానీ ఇలాంటివన్నీ మిగిలిపోతూ ఉంటాయి కదంటే, నేనైతే డ్రెస్సులు ఇవన్నీ కుట్టుకుంటాను కాబట్టి ఆ ముక్కలు మిగిలిపోతాయి, అవన్నీ తెచ్చుకుంటా. లేదంటే టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళినా మనకి ఇస్తారండి. తర్వాత స్పాంజ్ ఒకటి మనకి శారీస్లోని వాటిలో వచ్చి ఉంటుంది కదా, దాన్ని కూడా తీసుకొని చక్కగా ఇదే షేప్తో కట్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఈ అట్ట ముక్క అయితే ఉంది కదా, దాని మీద స్పాంజ్ కట్ చేసాం కదా, అది పెట్టుకొని అతికించేసుకోవాలి. అతికించేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ అట్లా వదిలేసామనుకోండి, చక్కగా అతికిపోతుంది. అయితే ఇలా పెట్టకపోయినా పర్వాలేదు, స్పాంజ్ పెట్టకపోయినా పర్వాలేదు, కానీ చూడ్డానికి లుక్ బాగుంటుందండి. కొంచెం స్పాంజీగా అంటే ఇట్లా ఎత్తుగా ఉన్నట్టు ఉంటుంది. అందుకని చెప్పి ఈ విధంగా పెట్టుకొని తర్వాత పైన మనం ఏదైతే క్లాత్ అయితే తీసుకున్నామో దాన్ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. సో, డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకుంటే బాగుంటుంది. అంటే కాంట్రాస్ట్ కలర్స్ అయితే చాలా బాగుంటుందండి లుక్ చూడ్డానికి. తర్వాత మనకి ఏమన్నా అద్దాలు కానీ బీడ్స్ కానీ ఏమన్నా సరే మనకి ఇంట్లోనే ఉంటాయి కదండి. ఎక్స్ట్రా మనం ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటాం కదా. సో, దానికి సంబంధించినవి ఏవన్నీ ఉన్నా మనకి దానికి తగ్గట్టు మనం డెకరేట్ చేసుకోవచ్చు అన్నట్టు. నేనైతే మాత్రం అద్దాలు మిగిలిపోయి ఉన్నాయి నా దగ్గర. దాన్ని ఈ విధంగా సెంటర్కి పెట్టుకొని, లేదంటే పెయింట్ కూడా చేసుకోవచ్చు అండి. కాంట్రాస్ట్ కలర్తో పెయింట్ వేసుకున్నా బాగుంటుంది. నెక్స్ట్ బాల్ చైన్స్ తీసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను. అయితే గోల్డ్ కలర్ తీసుకోలేదండి. గోల్డ్ కలర్ దీనికి అంతా సూట్ అవ్వదు అన్నట్టు. మనం ఆ మిర్రర్ వర్క్ ఎప్పుడు చేసినా కూడా సిల్వర్ అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో, ఈ విధంగా మొత్తం అతికించేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక సెట్ అయితే రెడీ అయిపోయిందండి. ప్రతి కలర్ కూడా రెండు రెండు తీసుకుంటున్నాను. అంటే ఒక లైన్ కంప్లీట్ అవ్వడానికి రెండు కలర్స్. తర్వాత గోల్డ్ బీడ్స్ కానీ వైట్ బీడ్స్ కానీ ఏది నచ్చితే అవి మనం తీసుకోవచ్చు. తీసుకొని ఈ థ్రెడ్ ఉన్నదనుకోండి, చాలా స్టిఫ్గా ఉంటుంది అన్నట్టు. మనకి వాష్ చేసిన ఎట్లా కూడా అటు పాడవకుండా ఉంటుంది. అందుకని చెప్పి ఈ టైప్ థ్రెడ్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనం ముందే అరేంజ్ చేసేసుకోవాలండి. తర్వాత మనం అరేంజ్ చేసుకుంటామంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం అది పెట్టినప్పుడు. సో, ముందే మనం ఈ విధంగా అరేంజ్ చేసేసుకొని సూది తీసుకొని దాంతో నేను గుచ్చేస్తున్నానండి. డైరెక్ట్గా మనం లోపల గుచ్చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. మనం వెనకన అతికించడం అది ఏం చేయనవసరం లేదు. ఇవి మన బీడ్స్ మనం అరేంజ్ చేసిన దాన్ని బట్టి మనం ఒకదాని తర్వాత ఒకటి చక్కగా కుట్టేసుకోవచ్చండి. తర్వాత పైన హ్యాంగింగ్లా పెట్టుకోవడానికి ముందే మీరు డిసైడ్ అవ్వాలండి. అంటే అది మనం థ్రెడ్తోని కట్టాలా, లేదంటే నార్మల్గా స్టిక్ చేసేది ఏదైనా ఉంటుందా అనేది ముందే డిసైడ్ అయిపోతే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అయిపోయింది కదండి. ఇంకా లాస్ట్లోని మనం పెట్టేది చిన్న కుచ్చులు కానీ, లేదంటే ఇట్లా ఇప్పుడు గొడుగుల్లాగా అట్లా వస్తున్నాయి కదండి. మీకు నచ్చినట్టు నేనైతే మాత్రం ఊల్తోనే చేసేసుకుంటున్నాను. నాకు ఇంట్లో ఉన్నాయి కదా ఇవి, అందుకని చెప్పి వాటితో నేను తయారు చేసేసుకుంటున్నాను. మళ్ళీ వేరేగా కొనాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే అన్నీ తయారు చేసుకోవచ్చండి. చాలా అందంగా వస్తుంది. ఈ విధంగా చేసుకొని కుచ్చిల్లాగా పెట్టుకోవాలి. అది కూడా సైజు మీరు నచ్చినట్టు 3, 4, 5 అది కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. 3 కలర్స్ పెడితే ఒక బంచ్ లాగా వస్తుంది కదా, అది కూడా బాగుంటుంది. ఈ విధంగా అనుకుంటేనే మనకి ప్రాపర్గా వస్తుందండి. లేదంటే ఒక బాల్ లాగా రాకుండా ఉంటుందన్నమాట. అంటే హెచ్చు తగ్గులు ఉంటాయి కదా దారాలు, అవి కాకుండా నీట్గా ఈవెన్గా కట్ చేసుకుని పన్ను పెట్టుకుంటే బాగుంటుంది. దీని మధ్యన ఒక బీట్ పెట్టుకొని ముడి వేసుకుంటే అది కిందకి జారిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి.
ఇక మనం హ్యాంగ్ చేయడానికి ఒక రింగ్ లాంటిది పెట్టుకోవాలి కాబట్టి ముందు పైన పెట్టుంచాం కదండి, దానికి జస్ట్ ఇలాగా అటాచ్ చేసేస్తే అయిపోతుంది. లేదు దానికి ఏమైనా హోల్ ఉందంటే మనం స్టార్టింగే మనం గుచ్చుకొని, అంటే ఈ సూదితో పాటు మనం గుచ్చుకొని వెళ్తున్నాం కదా, దాన్ని ఫస్ట్ స్టార్టింగ్ గుచ్చుకొని వెళ్ళిపోతే సరిపోతుందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 2 అయితే రెడీ అయిపోయి, ఇది ఫస్ట్ ఇదండి, రెండోది కూడా నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. నిజంగా చూడ్డానికైతే చాలా బాగుంటుందండి. గోడకి పెడితే చాలా అందం వచ్చిందండి. లైట్ కలర్ గోడలు కదా, అంటే పెయింట్ లైట్ కలర్ ఉంటుంది కదా, ఇలా పెట్టుకుంటే చాలా నీట్గా ఉంది. మనం పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా డెకరేటివ్ ఐటమ్స్ అనేవి రెడీ అయిపోయాయండి. ఇంతకు ముందు చేసినవి కొంచెం పెద్దవి కదండి, ఇవి చిన్న పూసల్లాగా అట్లా చేసాము. ఈసారి మాత్రం ఈ విధంగా కొంచెం పఫీగా వచ్చేటట్టు చిన్న సైజ్ అయితే మొత్తం గోడంతా కొంచెం కింద వరకు వచ్చేటట్టు ఈ విధంగా తయారు చేసుకున్నాను. మనకు నచ్చిన మోడల్ తయారు చేసుకోవచ్చండి. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.